న్యూస్ ప్రకాశం జిల్లా గురిజేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ పనైపోయిందని ఇక జన్మలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదన్నారు. ఎవరికైనా జగన్ పిచ్చి ఉంటే మానుకోవాలన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్ చేసిందేమీ లేదని, రాష్ట్రంలో తట్ట మట్టి పోసింది లేదన్నారు. రైతులకు చేతగాని హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు కానటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితం అంటూ రైతుల్ని మోసం చేశారన్నారు. ఇక అబద్ధాలు చెప్పే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాళ్లు విరగొట్టి మోకాలపై నిల్చోబెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి వదిలేస్తే అందులో గభిరాలు తిరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా అభివృద్ధి చేయబోతుంటే వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు అన్నారు. पीएम किसान सम्मान निधि की अगली किस्त जारी की। देश के कोने कोने में किसान, ये राशि किसानों के खेती से जुड़े अनेक कामों को पूरा करने का माध्यम बनी। मैं 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా కార్యక్రమాలు కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించి ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థలు సైతం కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరకు వచ్చి చెప్పారు, మీ తరఫున ₹1 నేనే ఇన్సూరెన్స్ కింద కట్టి డబ్బులు ఇస్తాను, పంట నష్టపోతాయని చెప్పి ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. రైతాంగాన్ని పూర్తిగా వారికి గత ప్రభుత్వంలో వచ్చేటటువంటి పథకాలు కూడా మరి మర్చిపోయి, రైతులను మర్చిపోయి పరిపాలించిన దుస్థితి. ఏ కార్యక్రమం చూసినా విమర్శ. మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు కాలేజీలు 16%, 5%, 12% మొదలుపెట్టి వదిలేశారు. చిల్ల చెట్లు, గబ్బిలాలు జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో పేద పిల్లలు డాక్టర్ కోసం చదవాలంటే వాటి వల్ల ఆ చదువు దూరం అయిపోయింది. పేదవారికి కార్పొరేట్ వైద్యం కూడా దూరం అయిపోయింది. ఇవన్నీ గమనించి ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు పీపీపీ విధానం ద్వారా ఆ మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేసి పూర్తి చేసి కార్పొరేట్ వైద్యం ఇప్పించాలా పేదలకి. పేద విద్యార్థుల దగ్గర 1700 సీట్లు, అదనపు సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. వీటి ద్వారా పేద వర్గాలు అభివృద్ధి చెందుతాయంటే దాన్ని కూడా రాద్ధాంతం చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిపోయినా. అది జాతీయ ప్రాజెక్టు కాదు. వాస్తవంగా అయితే ఏ జాతికి అంకితం చేసిందో జగన్మోహన్ రెడ్డి తెలియాలా, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తెలియాలా. చాలా పని ఉంది వెలుగొండ ప్రాజెక్టులో. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. కానీ రాష్ట్ర ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు. అతను చేసినటువంటి కుయుక్తులు, కుట్రలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీని మోకాళ్ళతో కూడా నరికివేసి ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ప్రజానీకం, తెలివైనటువంటి ప్రజానీకం, మరి రైతాంగం ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకనే అలవిక అన్నటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చతికిల పడిపోయినట్టు పరిస్థితి మనం అందరం చూసాం. అందుకని బ్లూ బ్యాచ్ వరకు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడేటటువంటి అలవాటు వాళ్ళ జీన్స్ లో ఉన్నాయి. అందుకనే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ప్రజలు దాన్ని గమనించాలి. చదువుకున్న మేధావర్గం ఆలోచించేయాలి. ఎందుకంటే ప్రతిదీ అబద్ధం మాట. అందుకనే మనం మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం.
గత 5 సంవత్సరాల రాష్ట్రంలో ఒక తట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు దేవుడి దేవాల మనం అక్కడక్కడక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం. 5 సంవత్సరాలప్పుడు మొత్తం పూర్తి చేస్తాం. రోడ్లు మొత్తం కూడా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పైన ఒకసారి నమ్మారు, ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు. ఇక జన్మలో ముఖ్యమంత్రి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పరిస్థితి లేదు. ఎందుకంటే చూశారు, నమ్మారు, చూశారు, అయిపోయింది. ఏమి చేయడు రాష్ట్రానికి అనేది ప్రజల్లో ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చేవారు కన్నంటే దయచేసి మానుకోండి.